కళకళలాడుతా అసలు వాళ్ళ పండగ వాతావరణం సంక్రాంతి, దసరా, క్రిస్మస్, రంజాన్ ఒకే రోజు వచ్చినట్టు ఉండాలి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు విచారణకి, రఘురామకృష్ణరాజు గారు కూర్చుని అన్నాడు ఆవిడ ఏం చేస్తాడు ఏంటండి. ఇది ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు అతను చేయి జారిపోయిందండి. కరెక్ట్. ఇప్పుడు సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఏడనుకుంటాడు మనిషి. బొమ్మ తేడా వచ్చి టైం మారిపోయిన తర్వాత కాల సర్పం అన్నాను. అందుకునే కాలాన్ని సర్పంతో పోల్చేది. కాల సర్పం కోటేసింది అనుకో, దాని విరుగుడు ఉండదు. మీ ప్రపంచంలో ఏ సర్పం, ఏ పాముక విషానికైనా విరుగుడు ఉందేమో. అమెజాన్ అడవుల్లో ఉన్న కింగ్ కోబ్రా తాలూకు విషానికే విరుగుడు ఉండదు. క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ విషం మన మీద, మనలోకి ప్రవేశించిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే సెకండ్లో 100వ వంతులో మన ప్రాణం పోద్దని చెప్తారు. అవును, దానికి కూడా ఉండొచ్చు విరుగుడు. కానీ కాలసర్పం కోటేస్తే దానికి విరుగుడు లేదండి. ఆ కాలసర్పం కోటకు గురయ్యాడు, అది స్వయంకృతం. ఆ పాము అక్కడ ఉంది. కాలసర్పం కాలం ఎప్పుడు నీ చేతిలో లేదు, ఎప్పుడు నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు. అయినా సరే నిన్ను ప్రేమించిన మనుషులను ఎంత వేధించకూడదు. ప్రజాకంటక పరిపాలన అందించిందని శిక్ష ప్రకృతి విధిస్తుంది. ప్రజలు శిక్షించారు, నెక్స్ట్ ప్రకృతి కూడా శిక్షిస్తారు. నువ్వు ప్రకృతిని కూడా ఇబ్బంది పెట్టావు, నువ్వు ప్రకృతిని కూడా హింసించావు. చెట్లు కొట్టేసావు, పరదాలు కట్టించేసావు, రోడ్లు తవ్విచ్చేసావు. నిన్న పోలవరం గోదావరి గర్భాన్ని తవ్వేసావు నువ్వు ఇసుక వల్ల. నిన్న పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఋషికొండను తవ్వి తొలిచేసావు. అవన్నీ కూడా వాటికి జీవం ఉంటే ఎంత విలవిల్లాడిపోతాయండి. అవును కదా. నిన్న పోలవరం పర్యటనలో అంతా అయిన తర్వాత మాట్లాడుతూ ఆయన అదే అన్నారు, నేను వస్తానంటే ఒక కార్పెట్ వేసావు అంతే అంతే అంతే, నేనేం అది కూడా వేయద్దని అన్నారు ఆయన. నేనేం పరదాలు కట్టించుకోవాలా, చెట్లు కొట్టించేలా ఈ ప్రాంతంలో ఎక్కడ అసలు అది అంటే అవన్నీ వికృత పోకళ్ళు కదా. ఇంకా అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నథింగ్ అయిపోయాడు అవుట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక వైరస్. ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళు వాళ్ళ జీవితం, వాళ్ళ బతుకు వాళ్ళ బతకాలనుకుంటే, వాళ్ళు సక్రమంగా వాళ్ళ భవిష్యత్తు బంగారం అవ్వాలన్నప్పుడు ఇటువంటి వైరస్లు ప్రభుత్వం ఎవరైనా రావచ్చు. ఎస్, ఇలాంటి వైరస్లు మాత్రం నివారణ ఉండాలి, చికిత్స చేసేయాలి, అవాయిడ్ చేసేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక అంతు చిక్కని రోగం అంటాడు. ఆంధ్రప్రదేశ్ పట్టింది. వాళ్ళేమో దయ్యాలు భూతాలతో పోలుస్తున్నారు. దయ్యాలు భూతాలతో పాటు అది అంతుపట్టని వ్యాధి లాంటిది. దాన్ని ప్రజలందరూ కూడా ఒకేసారి తోసేశారు బయటికి. కానీ ఆ వ్యాధి లక్షణాలు కరోనాకు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని ఉంటుంది కదా, అలాగా ఇతనికి ఈ రోగ లక్షణాలు, ఆ వైరస్ ఇంకా మూల ఉంటుంది. ఆ క్రిములు చనిపోవు, ఆ క్రిములు పోవు. ఆ క్రిములు ఏ రూపంలో ఉంటాయి అనుకుంటున్నారు? ప్రొఫెసర్ల రూపంలో ఉంటాయి, అమరావతిని భ్రమరావతి అన్నవాటి రూపంలో ఉంటాయి, విశ్రాంతి అధికారుల రూపంలో ఉంటాయి, మాజీ జడ్జిల రూపంలో ఉంటాయి, సోషల్ మీడియా పైశాచిక పిశాచాల రూపంలో ఉంటాయి. నిన్న మొన్న ఒకటి మాట్లాడుతున్నాడు టీవీలో, చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తాం, రేవంత్ రెడ్డి గారిని జమాటో బాయ్ లాంటి మాట్లాడుతున్నాడు. అలాంటి అవన్నీ వికృత రూపాలు, వైరస్. ఈ వైరస్ని ఏం చేయాలి? ఆ వైరస్ లక్షణాలు ఉన్నవాడిని కానీ, ఆ వైరస్ని కానీ అవాయిడ్ చేసి క్వారంటైన్ చేసేయాలి, సమాజానికి దూరంగా పెట్టాలి. ఇదిగో వీడు ఇది వైరస్. ఇప్పుడు మీకు కరోనా వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేసేవారు? వీడు కరోనా వచ్చింది ఇంటి ముందు బోర్డు పెట్టేసి దానికి క్వారంటైన్ చేసి లాక్డౌన్ చేసేవారు కదా. అలా చేసేయాలి. టపాల్మని స్టాంప్ వేసేయాలి ముఖం మీద, ఇదిగో వీడు జగన్ ప్రేమికుడు. ఓరు బాబు జగన్ ప్రేమికుడు, ఆ కుక్క పిచ్చెక్కిందని కానీ దూరం పోతాం కదా. అలా చేసేయాలా? అది ప్రమాదం కదండి. లేకపోతే నేను నవ్వుతాం కాదు, చాలా సీరియస్ మీరు అన్నది. ఇప్పుడు మీరు పోల్చిన విధానం కరెక్ట్గా. ఎలాంటి మనస్తత్వం కాకపోతే పాడి కొండను పగలగొట్టిన వాడిని మీరు ఎలా క్షమిస్తారు? ఇప్పుడు ఇంకా 39% మంది అలాంటి భావజాలంతో ఉంటున్నారంటే వాళ్ళందరూ చికిత్స అవసరం. వాడు గుండె మీద చేసుకుని ఆలోచించాలి. ఎంతురా మన కూడు మనం తింటున్నాం, పక్కోడు పాడైపోవాలని కోరుకుంటాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్కూటర్ మీద దెబ్బేలు పడిపోవడం కావడన్నా పరిగెత్తుకెళ్ళి లేపుతాం మరి. అటువంటిప్పుడు అమరావతి కట్టేరండి, లేకపోతే అమరావతిని భ్రమరావతిని ఏడుపులు ఎందుకు కదా వాళ్ళకి? అవును కదా. ఒక రాజధాని అనేది కావాలి కదా ప్లేస్లో. ఇప్పుడు నువ్వు సూట్ వేసేసుకున్నారు తలక, లేకపోతే ఇప్పుడు సూట్ వేసుకుని బ్రహ్మాండంగా కూడా రాఫ్ ఫోటో కట్ట వేసుకుని
మీ తలక లేదనుకోండి మేము ఎవరిని చూడాలి? అవును కదా. అవును. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు అది పిచ్చి పైత్యం పరాకాష్ట కాకపోతే దాన్ని రివర్స్ టెండరింగ్ అని ఎవడో దిక్కుమల్లోడికి ఇచ్చి దాన్ని అలా పాడు చేయటచ్చు చేయచ్చా? ఇప్పుడు మీరు గోడ కడతారు, పైగా వాళ్ళయ్యంలో కట్టినవి కొట్టుకుపోని అంటున్నారు. అసలు ఎంత దారుణం అండి అది. ఇప్పుడు నువ్వు ఒక గోడ కడతారండి, మీరు సగం కట్టిన తర్వాత మీరు వదిలేస్తే వానకి ఎండకి పోతే దాన్ని పూర్తి చేయాలి కదా. ఎస్. నీ చేతిలో పని అది పూర్తి చేసి నీ పేరు వేసుకుంటే ఎవడవుతున్నాడు? దానివల్ల ఎంత నష్టం. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు కొత్తగా కడతాం ఈజీ. అవును. కట్టిన దాన్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టం. ఎంత అంటే ఎవడో కూడా తిరిగి దాన్ని పునరుద్ధరించలేని పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు. అమరావతి నీకేం రోగమా? అక్కడ కట్టినట్లు పిచ్చి మొక్కలు మలిపించేసి అప్పుడు అవన్నీ వద్దండి. నువ్వు పేద ప్రజలకి ఆశాజ్యోతి, నువ్వు అభినవ్ అంబేద్కర్ అన్నాడు ఎవడో ఒకడు వచ్చి గురజాడ గట్ట అని చెప్పి పొగిడాడు. ఆడు మొఖం పగలగొట్టాలని ఉంది నాకు. ఏంటండి అప్పుడు పేదలకు ఇచ్చిన టిట్కో ఇళ్ళు ఉన్నాయి కదా, నీకేం రోగం అవి ఇవ్వటానికి? నీకేం నొప్పి? ఒక వాళ్ళు 5 ఏళ్ల పాటు నానా ఖాళీగానే ఉన్నాయి, రెడీ అయిపోయి ఇవ్వడానికి నీకేం రోగం? అందుకునే అలాంటి వాడిని సమర్థించిన వాడిని ఎవరిని కూడా క్షమించకూడదు. పోనీ ఇవన్నీ డబ్బుల కోసమో లేకపోతే వ్యక్తిగత కక్ష, మనుషులు చంపించేసి ఇంటికి డెలివరీ చేయటం, సుధాకర్ లాంటి వాడిని, డాక్టర్ గారిని, అనితారాన్ని, ఇలాంటి వాళ్ళు అందరినీ నువ్వు ఎంత హింస పెట్టేసావు. అబ్దుల్ సల్మాన్ నీ హయాంలోనే కదా. నాగమ్మ కడప జిల్లాలో, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, వీళ్ళు ఏం పాపం చేశారు? కనీసం లాండ్ ఆర్డర్ బాగుండాలి, అలా హత్యలే జరగకూడదు, కాపాడాలి అని ఉండాలి కదా నీకు. నీ ప్రజలు కదా వీళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లలను అత్యాచారం చేసినా, వాళ్ళు అలాంటి ఘోరాలు చేసినా అదే ఆఖరి రోజు అని చెప్పాడు. అలాగే అప్పుడు కూడా ఆడెవడో అలా చేసినాడు, దాచేపల్లిలో ఆడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరి తీసుకున్నాడు. నిన్న కాక మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉత్తరాంధ్రలో జరిగింది, ఆడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రకమైన భయం ఉండాలి కదా. గంజాయి యువత అంతా పాడైపోయి వాళ్ళు మత్తులో తేలుతున్నారు. నువ్వు ఈ రకంగా మనుషులు నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా చేసి నువ్వేం బాగుకుందామని ఇవన్నీ సరిదిద్దుకోవటానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మీద, లోకేష్ చాలా విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళు వేధించారు. బట్ ఈవెన్ దో ఇప్పుడు ఈ 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అని చెప్పి కొన్ని వచ్చినాయి నాకు. దాంట్లో 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలకి ఇచ్చారు వాళ్ళకి. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు రెట్టింపు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ మొన్న చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. సో ఇవన్నీ కూడా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం, పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. సో వీటన్నిటికీ మళ్ళీ దాన్ని గాడిన పెట్టే ప్రయత్నమే కదా గత 5 ఏళ్లుగా జరిగిన దానికంతా కూడా. పెన్షన్ల విషయం తీసుకోండి, 4,000 చేస్తున్నారు, చేశారు. 3 నెలల పెండింగ్ 1,000 పెంచింది. ఏప్రిల్ నుంచి పెంచింది అమల్లోకి వస్తుంది. 2,000 అండి ఆయన దిగిపోతున్నప్పుడు ఉన్న పెన్షన్. ఆ తర్వాత 2 ఇయర్కి 250 పెంచుతామని అన్నారు, 3,000 చేశారు. ఈ రోజున మళ్ళీ 4,000 అవ్వాలా? అది 1,000 రూపీస్ ఒక్కసారిగా పెరిగింది కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నదాన్ని 1000 చేశాడు 2014లో. 1000ని 2,000 చేశాడు. అది దిగిపోయేటప్పుడు ఈయన 3,000 చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మలబద్ధకం ఉన్నవాడికి సుఖప్రసవం అవ్వదు, అంటే ముక్కుతా మూలుగుతా కానిస్తాడు పని. అలాగే 5 ఏళ్ళు పెట్టింది అతనికి, దాన్ని 3,000 చేస్తానికి. అవునా కదా, మన కళ్ళ ముందు చూసాం కదా. మరి అతను చాలా గొప్పవాడని ఎలాగంటారు? వీళ్ళు 4,000 చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తావు అన్నాడు, చేసి చూపించారు. వాలంటీర్ లేకపోతే మేము డిస్ట్రిబ్యూట్ చేయలేమన్నారు, వాళ్ళు లేకుండానే చేసి చూపించారు. ఏప్రిల్ నుంచి పెంచిన అమల్లోకి వస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ 3,000 + 4 7,000 ఇంటికి వెళ్ళి అప్పు చెప్పారు 65 లక్షల మందికి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు టీఏలు, డిఏలు, హెచ్ఆర్లు, పిఆర్సీలు, జీతాలు పెరగటం, రకరకాల పిఆర్సీలు, ఇలాంటి ఏమీ ఓరు బాబు మా జీతం వస్తే చాలరా బాబు అనుకున్నారు. 1వ తారీఖు
జీతం వస్తే చాలు అనుకున్నారు, ముందు 1వ తారీఖు వస్తే కావాలనుకున్నారు, జీతం వస్తే చాలా తర్వాత జీతం వస్తే చాలు బాబు అనుకున్న చాలా పరిస్థితి నెట్టేసండి. వాళ్ళందరికీ 1వ తారీఖుని కళకళలాడుతా అసలు వాళ్ళ పండగ వాతావరణం, సంక్రాంతి, దసరా, క్రిస్మస్, రంజాన్ ఒకే రోజు వచ్చినట్టు ఉందని పరిస్థితి.